ఎన్డీపీఎల్ నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ అమ్మకాలపై ఎక్సైజ్ శాఖ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమల్ హాసన్ రెడ్డి దాడులు నిర్వహించారు. సికింద్రాబాద్ ప్రాంతంలోని స్నేహ చికెన్ సెంటర్ సమీపంలో పెద్ద మొత్తం డిఫెన్స్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కృష్ణారెడ్డి అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ అమ్మకాలు జరపవద్దని హెచ్చరికలు జారీ చేసింది ఎక్సైజ్ శాఖ. అయినా అక్రమార్కుల తీరులో మార్పు రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ వద్ద నిన్న రాత్రి పోలీసులు పేకర స్థావరంపై దాడులు నిర్వహించారు. అనంతరం 15 మంది అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 5 కార్లు, 7.010 లక్షల నగదు, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బెలగుప్ప, కడప, కర్ణాటక ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పుట్టపర్తికి చెందిన రవి ఇక్కడ పేకాట ఆడిస్తున్నాడని, అతనితో పాటు పలువురు పరారీలో ఉన్నట్లు పెనుగొండ డీఎస్పీ తెలిపారు. ఆషాఢ మాసం చివరి 5వ వారం అమావాస్యను పురస్కరించుకుని సిద్దిపేటలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన చేపట్టారు. తెల్లవారుజామున పంచామృతాలు, పండరసాలతో అభిషేకం చేశారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి శ్రీనివాస్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనం తర్వాత వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొదటిసారి స్వామివారిని దర్శించుకున్నారని ఆయన తెలిపారు. మంత్రిగా అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కు హుస్నాబాద్ మహిళా కాంగ్రెస్ కౌన్సిలర్లు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే మంత్రి స్నేహితులందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్థానిక ఎల్లమ్మాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వం తరపున ఆగస్టు 5 నుంచి 9 వరకు పల్లెల్లో, పట్టణాల్లో పరిశుభ్రత కోసం చెట్లు పెంపకం కార్యక్రమం చేపట్టామన్నారు. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.